ఆగి అమరేంద్రకి ఏడుస్తూ ఫోన్ చేస్తుంది. అమరేంద్రతో ఏమండి అని అంటూ ఏడిస్తే ఏమైంది ఏమైంది చెప్పు బాగి అని అంటూ అమరేంద్ర అంటాడు. అప్పుడే బాగి ఇలా ఏడుస్తూ చెప్తుంది, నాకు మన అంజు కనిపించట్లేదండి, ఇంట్లోకి ఎక్కడ లేదు అని అంటూ ఏంటి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి అని అంటూ అమరేంద్ర చెప్తాడు. చెప్పేసరికి చెక్ చేశానండి, అసలు ఏం జరిగిందంటే అంజు ఒక్కతే నడుచుకుంటూ గేట్ వైపు వెళ్ళిపోయింది అని అంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడు అంజు గేట్ బయటికి ఒక్కటి వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని బాగి అమరేంద్రకి చెప్తుంది. అప్పుడే అమరేంద్ర సరే నేను వస్తున్నానని టెన్షన్గా వచ్చేస్తూ ఉంటాడు. బాగి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత అంజు కోర్టులో ఉంటుంది. కోర్టులో డల్గా బాధగా కూర్చొని ఉంటుంది అంజు. రణ్వీర్ అలా బోన్లో నిలబడి ఉంటాడు. అప్పుడే అలా అంజుని పిలుస్తారు. పిలిచి ఈయన నీకేమవుతాడమ్మా అని అంటూ అడిగితే అప్పుడు అంజు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా బాధగా చూస్తూ ఉంటుంది. చెప్పమ్మా ఈయన నీకేమవుతారు అని అంటూ అడుగుతూ ఉంటే ఇంకా అయినా సరే ఏం చెప్పదు. ఇంకా రణ్వీర్ కూడా చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. అంజు చెప్పట్లేదే అనేసి. అంజు చెప్తుందా లేదా, తను మా నాన్న అని చెప్తుందా లేదా, అసలు ఆలోపు అమరేంద్ర వచ్చేస్తాడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.